అని, నాది మాత్రమే అభివృద్ధి చెందాలి, పక్కవాడిది అభివృద్ధి చెందకూడదు అని ఈ అంతరంగంలో ఆ కపటత్వం ఉంది చూసావా. మళ్ళీ బయటికి ఏంటి, అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి షో. కానీ రహస్యంలో ప్రతి ఒక్కడి బుద్ధిని దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నాతో మాట్లాడాడు. ఇదేముంది ప్రభు, అరే ప్రతిదీ పాయింటే బేటా, ఎక్కడ కూడా వెలితిగా ఉండకూడదు. ఇంకొకవేళ నేను ఏదన్నా ఎవరిదైనా లైవ్ గమనించాను అనుకో, ఇది నా సహోదరుడు, తోటి క్రైస్తవుడు, నావుకుడు, తప్పకుండా ఇతను నేను సపోర్ట్ చేస్తాను. నా సహోదరుడు, రేపు పరలోకంలో మేము కలిసే ఉండబోతున్నాం. ఏదో శరీరంలో ఉన్నాం కాబట్టి వాడు గొప్ప, ఈడు గొప్ప, వాడు మనగాడు, ఈడు తక్కువ వాడు అని అనుకుంటున్నాం. కానీ రేపు అందరం కలిసి ఆయన సముఖంలో ఆనందించబోతున్నాం నా ప్రభు సన్నిధిలో. అంత ఇబ్బంది పడతా కొట్ట. అంత చిన్న పాయింట్ దగ్గర నుంచి కూడా ప్రతిదీ పైకి, అవతల వాడు ఎదుగుతుంటే పైకి ఇంకా డెవలప్ కావాలి, బాగా ఇంకా ఎదగాలి అని అంటారు. లోపలేమో ఈడు పైకి పోతున్నాడు ఏందిరా, ఈడు పోతున్నాడు ఏంది, ఇంత కష్టపడుతున్నా మనం ముందుకు పోవట్లేదు, ఈడు పోతున్నాడు ఏంది, లోపల గందరగోళం అవుతుంటారు. దేవుడు ఏం చూస్తాడు, అరే మాస్టరో, ఏ మాస్టరో ఏం చేస్తున్నారు యాక్షను పసిగడతాడు. అందుకే సాధ్యమైనంత వరకు వెలుపట ఎలాగో లోపల అలాగే, లోపల ఎలాగో వెలుపట అలాగే ఉండునట్లు జాగ్రత్త పడాలి. ఇది కూడా దేవునికి ఇష్టమైంది. పట్టించుకుంటాడు, మన బుద్ధులు పట్టించుకుంటాడు ఆయన. ఈ ఒక్క పాయింట్ మీద ప్రతి విషయంలో నువ్వు ఆలోచించుకో. నీ సాటి వారి పట్ల నువ్వు ఎలా ఉండాలో, నీ ఇంటి వారి పట్ల ఎలా ఉండాలో, సభ్య సమాజంలో ఎలా ఉండాలో, ఈ ఒక్క పాయింట్లో నువ్వు ఆలోచించు. కపటపు నడత మంచిది కాదు. లోపల గద్దించాలంటే బయటికి గద్దించు అంతే. లోపల ప్రేమించాలంటే బయటికి కూడా ప్రేమించు. లోపల ఒకటి బయట ఒకటి చేయొద్దు. ఎందుకంటే మన అంతరంగాన్ని దేవుడు పట్టించుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. లోపల ఆశిస్తూ బయటికి తిరస్కరించినట్టు కనపడద్దు. లోపల తిరస్కరిస్తే బయటికి తిరస్కరించు, లోపల ఆశిస్తే బయటికి కూడా దాన్ని వ్యక్తం చేయి. ఒకవేళ ఒక్కసారిగా నీకు ఇది రాకపోతే కష్టపడి సాధన చేయి. సాధ్యమైనంత వరకు అందరితో ఓపెన్గా మనసు కలిసి ఉండడానికి, పెద్ద హృదయాన్ని కలిగి ఉండడానికి సాధన చేయి. మంచి మనసును కలిగి ఉండడానికి, ఓ కొరింథీయులారా, మీ ఎడల మా అంతఃకరణం సంకుచితమై ఉండలేదు, కానీ మా ఎడల మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. అరమరిక లేకుండా మాట్లాడుతున్నాను అన్నాడు. ఓపెన్ హార్ట్, ఇలా ఉన్నాను నేను అని అలాగా ఫ్రీగా మాట్లాడేశాడు ఆయన. హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడండి. దేవుడు ఇష్టపడతాడు.